బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ నగరంలోని చెరువులకు మహర్దశ పట్టనుంది. నగర పరిధిలోని చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనుల్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి దశలో 6 చెరువుల్ని పునరుద్ధరించాలని భావించారు అధికారులు. ఇప్పటికే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో డిపిఆర్లను అధికారులు సిద్ధం చేశారు. 3D రూపంలో చెరువుల మోడల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ జూన్ లోపు 6 చెరువుల రినోవేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది హెచ్ఎండిఏ. చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణకు రంగంలోకి దిగిన హెచ్ఎండిఏ మొదటి దశలో 6 చెరువుల్ని ఎంచుకుంది. హెచ్ఎండిఏ నిధులతో మొదటి దశలో ఉప్పల్ పెద్ద చెరువు, బతుకమ్మ కుంట, కూకట్పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తమ్మిడికుంట, మాదాపూర్ సున్నం చెరువు, ఓల్డ్ సిటీ బుమ్రుక్ దౌలా చెరువుల పునర్నిర్మాణం చేపడుతోంది. త్వరలోనే ఈ సుందరీకరణ పనులు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలోనే కూకట్పల్లి నల్ల చెరువు, ఉప్పల్ పెద్ద చెరువులో ఉన్న కలుషిత నీటిని బయటకు పంపిస్తున్నారు అధికారులు. ఇటీవల బతుకమ్మ కుంట పునరుద్ధరణకు పనులు చేపట్టారు హెచ్ఎండిఏ అధికారులు. 5 అడుగుల మేర పూడికతీత చేపట్టగా నీళ్లు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. దీంతో బతుకమ్మ కుంట ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ చెరువు ఉండటం కారణంగానే నీళ్లు వస్తున్నాయని అధికారులు, స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోని చెరువులకు మహర్దశ పట్టనుంది. నగర పరిధిలోని చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనుల్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి దశలో 6 చెరువుల్ని పునరుద్ధరించాలని భావించారు అధికారులు. ఇప్పటికే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో డిపిఆర్లను అధికారులు సిద్ధం చేశారు. 3D రూపంలో చెరువుల మోడల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ జూన్ లోపు 6 చెరువుల రినోవేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది హెచ్ఎండిఏ. చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణకు రంగంలోకి దిగిన హెచ్ఎండిఏ మొదటి దశలో 6 చెరువుల్ని ఎంచుకుంది. హెచ్ఎండిఏ నిధులతో మొదటి దశలో ఉప్పల్ పెద్ద చెరువు, బతుకమ్మ కుంట, కూకట్పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తమ్మిడికుంట, మాదాపూర్ సున్నం చెరువు, ఓల్డ్ సిటీ బుమ్రుక్ దౌలా చెరువులను పునర్నిర్మాణం చేపడుతోంది. త్వరలోనే ఈ సుందరీకరణ పనులు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలోనే కూకట్పల్లి నల్ల చెరువు, ఉప్పల్ పెద్ద చెరువులో ఉన్న కలుషిత నీటిని బయటకు పంపిస్తున్నారు అధికారులు. ఇటీవల బతుకమ్మ కుంట పునరుద్ధరణకు పనులు చేపట్టారు హెచ్ఎండిఏ అధికారులు. 5 అడుగుల మేర పూడికతీత చేపట్టగా నీళ్లు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. దీంతో బతుకమ్మ కుంట ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంట పూడిక పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అందులో భాగంగా మొదటి దశలో 6 చెరువులను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించారు అధికారులు. అందులో భాగంగా ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఈ ప్రణాళికలో హెచ్ఎండిఏ ద్వారా 200 కోట్లను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇందులో సికింద్రాబాద్ జోను, అదేవిధంగా సికింద్రాబాద్ జోన్లో ఉండేటువంటి ముషీరాబాద్ సర్కిల్లో అంబర్పేట్ బతుకమ్మ కుంటను డెవలప్ చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగా పనులను ఇందులో ఉండేటువంటి పూడికే ఏదైతే అంటే ఇప్పటి వరకు డెబ్రీస్ ఇవన్నీ ఏదైతే నింపేశారో ఆ డెబ్రీస్ను వీటన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఈ చెరువు దాదాపు 16.5 ఎకరాలు ఉంటుంది. అందులో కేవలం ఇప్పుడు 5 ఎకరాలు మాత్రమే మిగిలింది. మొత్తం నిర్మాణాలు లోపలికి రావడం జరిగింది. ఆ నిర్మాణాలను కూల్చకుండా ఉన్న చెరువును మాత్రమే తాము డెవలప్ చేస్తామంటూ అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణాలలో ప్రధానంగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు వస్తున్నాయో ఆ నిర్మాణాలను కూల్చివేయడం కానీ, అదేవిధంగా అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం కానీ హైడ్రా, అదేవిధంగా సంబంధిత విభాగాలు, రెవెన్యూ విభాగం, దాంతోపాటు ఇరిగేషన్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు వాటిపైన చర్యలు తీసుకుంటుండగా ఈ డెవలప్మెంట్ వర్క్స్ ను మాత్రం పూర్తిగా హెచ్ఎండిఏ ద్వారా చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా కూకట్పల్లి నల్ల చెరువును, దాంతోపాటు షేర్లింగంపల్లి జోన్లో ఉండేటువంటి 2 చెరువులు, ఒకటి మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఉండేటువంటి ఎన్కన్వెన్షన్ సమీపంలో ఉన్న తమ్మిడికుంట, అదేవిధంగా ఇటు బోరబండ అల్లాపూర్ ప్రాంతంలో ఉండేటువంటి సున్నం చెరువు, దాంతోపాటు ఇటు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ఉండేటువంటి ఉప్పల్ నల్ల చెరువును, ఓల్డ్ సిటీ చార్మినార్ జోన్లో ఉండేటువంటి బుమ్రుక్ దౌలా చెరువును, ఈ చెరువుల అన్నింటినీ పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని నిర్ణయించారు. ఎక్కువగా బుమ్రుక్ దౌలా చెరువులో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా గతంలోనే హైడ్రా తొలగించింది. అక్కడ ఎంఐఎంకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధుల ఇల్లు ఉంటే కూడా వాటన్నింటినీ కూల్చివేశారు అధికారులు. ఇప్పుడు ఆ చెరువును డెవలప్ చేయాలని చూశారు. ఇక్కడ ఉండేటువంటి ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి మొత్తం పెద్ద పెద్ద చెట్లు,
పిచ్చి మొక్కలు అవన్నీ కూడా పెరిగి ఉండేది. వాటన్నింటినీ కూడా తొలగించిన తర్వాత ఇందులో పోసినటువంటి డెబ్రీస్ ఏవైతే ఉంటాయో ఈ డెబ్రీస్ ను తొలగించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఒక 5-6 అడుగుల మేర తీసిన తర్వాత చెరువులో నీళ్లు అంటే కింది భాగంలో ఉండేటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటరు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పైన వేసిన మట్టి అంతా కూడా నిర్మాణ వ్యర్థాలు కాబట్టి చాలా లూజ్ సాయిల్, కింద నల్లమట్టి ఉంటుంది కాబట్టి నీళ్లు భూమిలోకి వెళ్లకుండా అదే విధంగా ఉండేటువంటి నీళ్లు మొత్తం ఇప్పుడు మనం చూడొచ్చు. మొత్తం దీనికి సంబంధించి మనం చూస్తే రోడ్డు కంటే ఒక 5-6 అడుగుల మట్టి పైకి వచ్చింది. అక్కడ మనం చూడొచ్చు, అక్కడ ఉండేటువంటి ఆ బిల్డింగ్ ముందు ఉండేటువంటి రోడ్డు ఏదైతే ఉందో దానికంటే 5-6 అడుగుల మట్టి పైకి వచ్చింది. దాని లెవెల్ చూస్తే దాదాపు ఇంకా ఒక 15-20 ఫీట్ల వరకు కూడా ఈ డెబ్రీస్ ఈ విధంగా నిండిపోయి ఉండవచ్చు అనేది అధికారులు భావిస్తున్నారు. ఈ చెరువులన్నింటినీ ప్రత్యేకంగా ఇప్పటికే ఒక కన్సల్టెన్సీ, బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక కన్సల్టెన్సీతో ఏ విధంగా దానిని డెవలప్ చేయాలి, ఉండేటువంటి భూమి అదేవిధంగా బండ్ ఆ చెరువు కట్టకు సంబంధించి ఆ చెరువు కట్ట ప్రాంతంలో ఏ విధంగా డెవలప్ చేయాలి, అదేవిధంగా మిగతా ప్రాంతాలను అంటే దాన్ని వాకింగ్ ట్రాక్ గా ఎట్లా చేయాలి, అదేవిధంగా అక్కడ ఓపెన్ జిమ్ కానీ ఇతర అవసరాలు తీర్చే విధంగా సిటిజన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఇతర నిర్మాణాలు ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాలపైన ఈ 6 చెరువులకు సంబంధించి డిపిఆర్లు సిద్ధం చేశారు అధికారులు. ఆ డిపిఆర్లను త్వరలో అంటే ఆ డిపిఆర్లకు ఇప్పటికే ప్రభుత్వం ఓకే చెప్పింది. త్వరలో వాటికి టెండర్లు పిలిచేటువంటి అవకాశం ఉంది. మొత్తం 200 కోట్ల వరకు వీటికి ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు. ఈ విధంగా హైదరాబాద్ నగరంలో తొలి దశలో అంటే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలి దశలో 6 చెరువుల అభివృద్ధికి అయితే శ్రీకారం చుట్టింది. ఈ 6 చెరువులు ఒకవైపు అభివృద్ధి జరుగుతుంటే మిగతా చెరువులను కూడా 2వ దశలో చేపడతామని చెప్తున్నారు. ఈ 6 చెరువులను కూడా వీలైనంత వేగంగా అంటే వర్షాకాలం లోపే చేయాల్సినటువంటి అన్ని పనులు ఏదైతే బండు దాని స్టెబిలిటీ పెంచడం కానీ అదేవిధంగా అందులోకి వచ్చేటువంటి మురుగునీరును మళ్లించడం, లేదంటే వర్షం నీటి కాలువలు చాలా క్లియర్ గా ఉండేటట్టు, దాంతోపాటు కిందికి కూడా ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు కిందికి వెళ్ళిపోయేటట్టు ఈ అన్ని పనులు చేయడంతో పాటు వాకింగ్ ట్రాక్లు అక్కడ ఇంకా అవసరాన్ని బట్టి ఎక్కడెక్కడ గ్రీనరీ డెవలప్మెంట్ చేయడానికి ఉందో ఆ గ్రీనరీ డెవలప్మెంట్ ఈ విధంగా వాటన్నింటికి పునరుజ్జీవం కల్పించే విధంగా వీటిని చేయనున్నారు. ప్రధానంగా పూర్తిగా కనుమరుగైపోయినటువంటి 2 చెరువులు ఇందులో ఉన్నాయి. ఒకటి అంబర్పేట్ బతుకమ్మ కుంట కాగా ఇంకొకటి ఓల్డ్ సిటీలో ఉండేటువంటి బుమ్రుక్ దౌలా చెరువు. ఈ 2 చెరువులను పూర్తిగా పునరుద్ధరించేటువంటి అవకాశం అయితే ఉంది. మిగతా చెరువులను డెవలప్ చేస్తున్నారు. ఓవరాల్ గా హైదరాబాద్ నగరంలో 6 చెరువులకు సంబంధించి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.